నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎం న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని ఏవైకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోట ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ క్రికెటర్ మానికల పవన్ కుమార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఫౌండర్ బంగాపురం రమేష్ బాబును మాజీ క్రికెటర్లు మానికల పవన్ కుమార్, షేక్ సంషుద్దీన్, పసుపులేటి కిషోర్, గూడూరు ఆర్సీసీ ఫౌండర్ మణితో పాటు ముఖ్య అతిథులు కలిసి మంగాపురం రమేష్ బాబును శాలువాలు, పూలమాలలతో సత్కరించి కోట గ్రౌండ్ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గురించి కొనియాడారు. ఐపీఎల్ తరహాలో కోట పట్టణంలో మొదటిసారిగా కేపీఎల్ పేరుతో ప్రారంభమైన ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న టీంలకు టీషర్ట్స్ ను ఆవిష్కరించారు. టాస్ వేసిన వినోద్ కుమార్ రెడ్డి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్లుగా వైవీఎస్ ఫ్యామిలీ డాబా, డార్క్ ఫ్యాషన్, టెరెక్ సెలూన్, పి రాజా, దువ్వూరు తేజారెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాంత్, వినోద్ ఆర్గనైజింగ్ చేశారు. అంబేద్కర్ ని సన్మానించుకోవాల్సిందిగా మిస్టర్ పవన్ కుమార్ గారు రమేష్ బాబు గారిని వారి చేతుల మీదుగా సన్మానించుకుంటారు. ఇది అద్భుతమైన ఘట్టమని చెప్పాలి. ఇక్కడ మన వేదిక మీద ఇంత అద్భుతంగా వీళ్ళు ఈ పాత్ర భూమికలో కూడా కిషన్ సార్ కూడా పాల్గొంచుకుంటున్నారు. చాలా అద్భుతమైన ఘట్టం. నేను పొద్దునే లేదు, సార్ తిరిగి చాలా బాగా చేశారంట. సార్ గారిని వారి యొక్క అద్భుతమైన ప్రేమని ఈ స్టేజ్ మీద ఆవిష్కృతం చేశారు. ఇది అద్భుతమైన ఘట్టమని చెప్పాలి. పాటలు కొడితే బూట్లో బాగా సుస్వాగతం. మా గురువు గారు స్వర్గీయ నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మనవడు, మా యువ నాయకుడు వినోద్ కుమార్ రెడ్డి గారు, మా తమ్ముడు జలీల్ బాషా గారికి, నా శిష్యుడు ప్రగతి విద్యా సంస్థలు చైర్మన్ కిషోర్ మరియు ఎంపీటీసీ మెంబర్ నా శిష్యుడు సంషుద్దీన్, గూడూరు ఆర్సీసీ మాతో అప్పుడు ఆడుతున్నాడు మణి. వీళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఈ గ్రౌండ్లో కాంపౌండ్ వాళ్ళు లేదు, అడవి చెట్లు, పాము పుట్టలు, పాములు కూడా చెప్పి చదువు చేశాం. 1979లో
కూర్చొని రూపకల్పన చేసి, కొంతమంది మిత్రులు లేరు, ప్రస్తుతం వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళతో కలిసి ఒక క్రికెట్ క్లబ్ స్టార్ట్ చేసాం, ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ అని. కనీసం బ్యాట్ బాల్ కొనలేని స్టేజ్. నెల్లూరుకి వెళ్ళి స్టోనర్స్పేటలో నేను ఒక ఆయన ఇంట్లో అమ్మేవాడు బాళ్ళు, టెస్ట్ బాళ్ళు, బ్యాట్లు, అక్కడ కొనుక్కొని వచ్చి చేసాం. కొద్ది రోజులకి పారిశ్రామిక ధనంజయ రెడ్డి సహకారంతో ఈ టర్ఫ్ వికెట్ తయారు చేసుకుని మ్యాట్ మెటీరియల్ అంతా తీస్తే అక్కడి నుంచి డిఆర్ క్రికెట్ క్లబ్ అని పేరు పెట్టాం. తర్వాత అక్కడి నుంచి ఎన్నో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఇక్కడ నిర్వహించాం. ఎన్నో జిల్లాలు నలుమూలల ప్రతి క్రీడలకి మేమంతా పోయి పార్టిసిపేట్ చేసాం. మా తర్వాత తదనంతరం మా శిష్యులు పవన్ కుమారు, సంశుద్దీను, కిషోరు వీళ్ళ సారథ్యంలో జరిగింది. అనేక సేవలు చేసాం. ఈ గ్రౌండ్ ట్రాక్ రికార్డ్ నాది 534 వికెట్లు నేను ఫస్ట్ వాకాడ్లో నాకు ఆట వాళ్ళంతా రిటైర్డ్ అయిపోతారు. ఇప్పుడు వాకాడ్ వాళ్ళకి సుపరిచితుని గూడూరులో మునిగిరీషు, పేటెట్ సత్యం లేడు వీళ్ళంతా మా సహచరులు ఆడినోళ్ళు. అందువల్ల ఫౌండర్గా ఏదో ఈరోజు మాట్లాడాలనుకున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు. క్రీడలు అనేది మనిషికి చాలా అవసరం. ఎందుకంటే మానసిక ఉల్లాసం, ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్. నేను 15 సంవత్సరాలు క్రికెట్ ఆడాను కాబట్టి 63 సంవత్సరాలు నాకు బీపీ షుగర్ లేదు. ఇది ఫాలో కాండి. ఎవ్రీ యూత్కి నేను చెప్పే సందేశం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలో పేర్నాటి అభిమానులు ఆయనను గజమాలను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు నెల్లూరు, గూడూరుకు చెందిన రక్తదాన కేంద్రాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విద్యానగర్లోని బాలభారతి పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు శ్యాంప్రసాద్ రెడ్డిని గజమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు నెల్లూరు, గూడూరుకి చెందిన రక్తదాన కేంద్రాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ రక్తదాన శిబిరానికి కోట మండలంలోని యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాతలుగా నిలిచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. తనను ఆదరిస్తున్న అభిమానులకు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వెళతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు సాయి కృష్ణారెడ్డి, సునీల్ రెడ్డి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓకే जल्दी केक कटिंग कर दूंगा केक कटिंग कर रे हाँ रे
ఈరోజు పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొన్ని కోట మండలం విద్యానగర్లోని బాలభారతి స్కూల్లో నిర్వహించడం జరిగింది. రక్తదాన శిబిరంలో సుమారుగా రక్తదానం చేసినట్టుగా మాకు ఇక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం. ఈ రక్తదాన శిబిరంలో 4 కేంద్రాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు నుంచి, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్, 3 నోవా బ్లడ్ బ్యాంక్ అని నెల్లూరు వారు, అదేవిధంగా మెడ్ప్లస్ అని రక్తదాన కేంద్రాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున యువత వచ్చి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, విశేషం ఏంటంటే పేర్నాటి చారిటబుల్ 2001లో స్థాపించాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఈరోజు యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, మా కుటుంబం మీద ఉన్న నమ్మకం కావచ్చు, పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ని రాబోయే రోజుల్లో మేము మా కుటుంబం తరఫున సంసిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ అవకాశం కల్పించిన బాలభారతి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా టీమ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళారు. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా, ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చేసినటువంటి ఈరోజు పత్రికా సోదరులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ 54వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా ట్రస్ట్ ద్వారా నిర్వహించాము. రక్తంలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ట్రస్ట్ నుంచి గతంలో ఏ విధంగా కోవిడ్ తీర ప్రాంతాల గ్రామాలు కావచ్చు, మెట్ట ప్రాంతాలు కావచ్చు, అన్నింటినీ కలుపుకొని సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ విధంగానే ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నిలపూడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకట రామిరెడ్డి, హైమవతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ప్రతి నెల నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా సంస్థ ప్రతినిధులు పారా నందకిషోర్ శర్మ, అరసి నరేష్ శర్మలు శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ ఘట్టములను వివరిస్తూ విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, కంకణ ధారణ, వస్త్ర సమర్పణం, మాంగళ్య ధారణ, యజ్ఞోపవిత ధారణ, తలంబ్రాలు, మాల మార్పిడి కార్యక్రమాలను కనుల విందుగా జరిపించారు. దుప్పల వెంకటేశ్వర్లు, సుజాత, కేతం రెడ్డి, సురేంద్రరెడ్డి, మమతా దంపతులుగా పూజాకర్తలుగా పాల్గొన్నారు. ఎన్బికేఆర్, ఐఎస్టీ, ఐటీ, ఏఐడివిఎస్ విభాగం వారు హాజరై భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పూనమల్లి సునీల్ కుమార్ బృందంచే అన్నమాచార్య కీర్తనలు, లేబూరు సాయి బృందం నాదస్వర కచేరీ భక్తులను అలరింపచేశాయి. ఈ కార్యక్రమంలో గంగవరం సుష్మారెడ్డి, మల్లి, నులక కోటయ్య, విజయలక్ష్మి, కోన సాయిబాబు, శర్మ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు కళ్యాణ తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. ఖచ్చితంగా మనం ఉండగలం. అందరూ కూడా భగవన్నామ స్మరణ అంటే దేవుడి నామాన్ని అందరూ తలుచుకుంటూ ఉండండి. సీతారామాజ నమః అని దేవుడి నామాన్ని మనసులో స్మరణ చేసుకుంటూ ఉండండి. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వజరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాజదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే సమర్పయామి. నవరత్నకజత సింహాసనార్థే పుష్పం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తే స్వర్గం సమర్పయామి.
ददामि ताम्बूलं समर्पयामि मनमूर्तये पुण्यश्लोकाय मंगलं मंगलं कुशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजा ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः लोक कल्याणार्थం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపుతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మాసం జరిగే శ్రీవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులు శ్రీ యుతుల రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి సంతానం లావణ్య మధుకిరణ్ రెడ్డి లోకేష్ కుమార్ రెడ్డి మాలతి సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుటకు భగవదానుగ్రహం అయినది మన ముందు ఆర్థికంగా వెనకబడిన దేవాలయంలో సంస్థ తరపున ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మేము మా సభ్యులందరం సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. पुष्पैः अक्षतैः सम्पूजयामि. सुमुखाय नमः, एकदन्ताय नमः, कपिलाय नमः, गजकर्णिकाय नमः, लम्बोदराय नमः. అలాగే ఇప్పటికి మాంగళ్య ధారణ అయింది. ఒక చిన్న సందేహం, మిమ్మల్ని ఏమైనా అప్పటిగాము మేము వచ్చి ఇంకేమైనా అడిగాము, ఏం నవ్వకుండా అందరూ అంత డల్గా కూర్చోన్నది కళ్యాణం అనుకుంటున్నారా ఇంకేమన్నా? మీరందరూ ఒక చిన్న విషయం, గోవింద నామస్మరణ చెప్పడానికి చాలా సంతోషిస్తున్నట్టున్నారు. ఈ గోవింద నామస్మరణ ఎలా ఉద్భవించిందో చెప్తా.
పారిశ్రామిక అభివృద్ధి ద్వారా జిల్లా ప్రగతికి మార్గం సుగమం అవుతుందని తిరుపతి ఎకనామిక్ రీజియన్ CEO ముఖేష్ కుమార్ మీనా అన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పారిశ్రామికంగా ప్రాధాన్యత రంగాల్లో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రాన్ని 3 ఎకనామిక్ రీజియన్లుగా వర్గీకరించారని, అవి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిగా ఉన్నాయని వివరించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్లో నెల్లూరుతో సహా 9 జిల్లాలు ఉన్నాయని చెప్పారు. తొలిసారిగా జిల్లాలో సమావేశం నిర్వహించామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జిల్లాకు భారీ పరిశ్రమలు రానున్నాయని, అందులో BPCL కంపెనీ సుమారుగా 96,000 కోట్ల పెట్టుబడితో వస్తోందన్నారు. ఈ కంపెనీకి కావలసిన భూసేకరణ 6,000 ఎకరాలకు గాను 4,200 ఎకరాలు సేకరించామని చెప్పారు. జువ్వెల దిన్న ఫిషింగ్ హోర్చర్ను త్వరలో మత్స్యకారులకు అందజేసేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమీక్షలో DRO విజయ్ కుమార్, CPO నరసింహారావు, ఆర్డీఓలు అనూష, పావని, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. The goal of the state which has been prescribed in this vision is that the state of Andhra Pradesh shall reach a level of economy of $2.4 trillion. $2.4 trillion economy అవ్వాలంటే ఇది చిన్న పని ఏం కాదు. To reach that level, we have to go ahead in a manner which is planned, which is properly divided into frameworks which lead to some sort of arrangement in which every sector works individually and all the sectors collectively to achieve our desired result. Has been divided into 3 zones or 3 regions. One is for each economic region there is where the principal secretary planning or special CS planning would be the by the government, sir. Sir, we have already prepared the format also, sir. Once these projects are done, I will go through that also, sir. Slide number 1, sir. It is opening its biggest refinery in AP, sir. And the investment is around 96,862 crores, sir. BPCL present status is, sir, land acquisition is going on, sir. Total 4 villages are being acquired for this purpose. 65% will be diesel and petrol and ATF, sir. 35% will be petrochemical, sir. So that comes to the second thing, sir. So we have already given a list also, sir. If you can see on the right side, these are potential for ancillary companies to come for these products, sir. For that, sir, it was planned in Kandakur, sir. There is a village by name Ullapadu, sir, Mandal, sir. Karetu village, Indosol is coming there, sir. It is 4,800 acres. Then, sir, on the left hand side, BPCL is there and Ramayapatnam port is there. So majority of the things that are happening because the Ramayapatnam partner will come, that RFP is getting finalized. So we expect that this RFP will be out in the next 2 months. By end of this year, there will be operator for Ramayapatnam. Point of concern is that now we are only doing 1. So that is something which is hampering our expectation. Though we have 2 cargo ports, sir, Ramayapatnam is not yet operational, and Krishnapatnam earlier there was container cargo, but they say because it is lack of cargo, Krishnapatnam was identified in roads, sir. Now NICDIC, sir. So NICDIC has come forward to have a SPV with APIC to develop 10,000 acres of land as facilities. In the phase 1, 2,500 acres of land. because we have a production of certain these horticulture products in sufficient manner. Let us plan. A lot of activities are in anvil in this district. Plan and the future that vision కనిపిస్తుంది.
especially in the sector of large industries, then connectivity, logistics, your airport, your port, new port coming up, then national highway going through your district. Apart from national highway, the one very good thing currently which is happening with the efforts of your collector and your all is that now you are looking towards inside the upland areas you are looking into. And that defense cluster which is coming up is really very appreciable effort. So activities like irrigation and all those things take a lot of time to develop because it depends on the availability of water. Availability of water will not be stable. Then we cannot depend on it permanently. It depends on monsoon. So development of industry at all levels, at the MSME level, at the medium sector, at the major sector, this is what will drive the economy in the future. It has to drive the economy in the future. It has happened all over the world. There are umpteen examples of these things. Very good effort which is going on in your district under your leadership, your collector, with respect to identification of lands, planning of major industries, planning of clusters, planning of future plan for urban development, all those things. This has given me personally a very good view of the district. I would request collector to send me some detailed note also on different schemes which are doing, so that I can have a comprehensive view or comprehension of the plan which you are doing. Apart from that, these private people are directly taking land. There, this residential development may not be a part of the integrated scheme. There, our intervention is required so that every part, every cluster is in itself an industrial city rather than only industrial park. It should be an industrial city concept where apart from the production facility, we should have the service facility, we should have accommodation, residential market and all those things should also be part of it. So let us look comprehensively in terms of an industrial city rather than an industrial park which consists of only production. Thank you all the officers for giving us this idea. I will keep on coming as this plan gets developed. Our consultants will also come. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.